నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. వేడుకలు కూడా జరుగుతున్నాయి. ఒకసారి మనతో పాటు కోట నీలిమ ఉన్నారు, మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అని చెప్పండి, ముఖ్యంగా గాంధీజీ గారి వర్ధంతి ఎలా జరిగింది అండ్ చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఎంజీ నరేగా పేరు మార్చారు, దాని గురించి అలాగే వర్ధంతి గురించి చెప్తారు. మీకు కూడా తెలుసు, ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నో ఏళ్ల నుంచి ఒక పద్ధతిగా మహాత్మా గాంధీ గారి పేరుని, ఆయన మనకి ఇచ్చిన భావాజాలాన్ని, ఒక వే ఆఫ్ థింకింగ్ అంటారు, ఆలోచన పద్ధతిని మార్చడానికి కాదు, అసలు తొలగించడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది ఎన్నో ఏళ్లగా. ఆర్ఎస్ఎస్, బీజేపీ భావాజాలం ఉన్న వైపు నుంచి ఇదేమీ కొత్త కాదు. మన ఎప్పటి నుంచి అయినా కూడా భారతదేశంలో ఆ ఫైటే గోడ్సే పార్టీ, గాంధీ పార్టీ మధ్యలో. మాది గాంధీ గారి పార్టీ, వాళ్ళదేమో గోడ్సే పార్టీ. పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల దేశం ఇండియా. వాళ్ళకి అది నచ్చదు. అందరూ సమానంగా ఉండాలని హక్కులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ, ఆర్ఎస్ఎస్కి అది నచ్చదు. సో ఏ దేశాన్ని అయితే అంటే ఉనికిని నిలబెట్టిన మనిషి పేరు తీసేసి ఆ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి మా ఒక హెచ్చరిక, ఇది పాసిబుల్ కాదు. ఎన్నో ప్రయత్నాలు చేయండి, ఈరోజు కాదు, క్రితం 100 ఏళ్లగా ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ, ఆర్ఎస్ఎస్. సామాన్య జనుల్ని, భారతదేశంలో ఉన్న సామాన్య జనులని బానిసల్లాగా ఉంచుదామని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నం ఈరోజు కూడా నడుస్తుంది. దాంట్లోనే పార్టీ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడమే కాకుండా ఎన్నో రకాలుగా దాన్ని హక్కులా కాకుండా ఉత్తగా ఏదో ఒక పథకంలా మార్చేశారు. ఒక చిన్న పథకంలా ఉంది ఇది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉపాధి హక్కుగా మార్చింది. అలాగే రైట్ టు ఫుడ్లో ఫుడ్, ఆహారం అందరికీ చెందాలి, మంచి ఆహారం అని దాన్ని ఒక రైట్లా మార్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్, అందరికీ సమాచారం ఉండాలని దాన్ని ఒక హక్కులా మార్చింది. ఎన్నో హక్కులు ఇలాంటివి కాంగ్రెస్ పార్టీ ఇస్తే మా నేత సోనియమ్మ ఆధ్వర్యంలో, అలాగే ఆ రోజున ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అందరూ కలిసి ఒక 2004 నుంచి 2014 దాకా మీరు చరిత్ర చూస్తే హక్కులు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ 2014 తర్వాత మోదీ సర్కార్ వచ్చినప్పుడు ఒక్కొక్క హక్కుని తీసేసుకుంటున్నారు. మీరు చివరికి అందరికంటే ఫండమెంటల్ అయిన మూలమైన హక్కు, ఓటు హక్కు, దాన్ని కూడా ఓట్ చోరీతో వీళ్ళు ఖతం చేస్తున్నారు. సో ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావాజాలం, వాళ్ళ పద్ధతి, ఒక ఆలోచనతో వాళ్ళు ముందరకెళ్తున్నారు. దేశానికి విరుద్ధంగా కాంగ్రెస్ ఈ రోజున మేము సమర్పించుకుంటున్నాం మా ఆలోచనని. మహాత్మా గాంధీ గారి చూపించిన ఆ ఇన్స్పిరేషన్ కానీ, ఆయన చూపించిన బాట మీద నడుస్తూ మళ్ళీ ఖచ్చితంగా ఈ పని అవ్వకుండా మన ఉనికిని దెబ్బతీసే ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి విరుద్ధంగా మహాత్మా గాంధీ గారు చూపించిన బాట మీద నడుస్తూ ఫైట్ చేస్తాం. ఒక రకంగా స్వతంత్ర సమరయోధులు, ఫ్రీడమ్ ఫైటర్ అనగానే ముఖ్యంగా మనకు వినిపించేటువంటి పేరు మహాత్మా గాంధీ. సో ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మనకు ఈ స్వతంత్రం రాలేదు. సో అట్లాంటి గాంధీజీ గారిని ఒక రకంగా ఈ ఏదైతే పేరు తొలగించే ముందో అది ఒక అవమానం అని అనుకోవచ్చు. అండ్ అట్లాగే ఇన్ని సంవత్సరాల వర్ధంతి వేడుకలు జరుగుతూ వస్తున్నాయి. మన భారతదేశంలో అవ్వచ్చు, ఎట్లాంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి, ఎట్లాంటి మార్పులు ఇంకా చేస్తే బాగుంటుంది. ఈరోజు అందుకనే చాలా ఇంపార్టెంట్ రోజు. ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మహాత్మా గాంధీ గారిని, ఆయన ఆలోచనని ఆయనతో పాటే ఖతం చేయాలని ప్రయత్నం చేసిన రోజు ఇది. కానీ ఈ రోజు కూడా మీరు చూస్తున్నారు, ఒక జనాల సముద్రం లాగా మొత్తం దేశంలో మహాత్మా గాంధీ గారిని గుర్తుపెట్టుకోవడమే కాకుండా చిన్న చిన్న పిల్లలు, మన భవిష్యత్తు పౌరులు కూడా మహాత్మా గాంధీ గారు చేసిన ఆ బాటని, ఆ ఇన్స్పిరేషన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది అందుకనే ఇది సాధ్యం కాకుండా మొత్తం ప్రపంచంలో, ఈ దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలో బీజేపీ సర్కార్కి, మోదీ సర్కార్కి తిట్లు పడుతున్నాయి. ఈ మహాత్మా గాంధీ అనే మనిషి ఆ ఆలోచన మనకే అఫ్కోర్స్ మన రాష్ట్రపిత, మనందరి గుండె చప్పుడు మహాత్మా గాంధీ. అలాగే విశ్వవ్యాప్తంగా మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిలో ఎన్నో హక్కుల పోరాటాలైనవి, సివిల్ రైట్స్ పోరాటాలు. మార్టిన్ లూథర్ కింగ్ అనే వ్యక్తి ఎంతో పెద్ద లీడర్, యుఎస్లో అయింది. రీసెంట్గా అక్కడ ఫార్మర్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా గారు కూడా మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మహాత్మా గాంధీ అన్నారు. నెల్సన్ మండేలా లాంటి మనిషి, ఆయన స్ఫూర్తి కూడా మహాత్మా గాంధీ. అలాగే అంటే మొత్తం దేశంలో ఇది కొన్ని పేర్లే చెప్పగలిగాను. అలా ప్రతి దేశంలో
ఎవరి విగ్రహం ఇండియాలోంచి ఎవరి విగ్రహం ఉంటుంది వాళ్ళ క్యాపిటల్లో అంటే మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంటుంది. ఆయన పేరు మీద రోడ్స్ ఉంటాయి, ఆయన పేరు మీద యూనివర్సిటీస్లో స్టడీస్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక ఆలోచన. ఆయన మొదలుపెట్టిన ఉద్యమం ఈ దేశానికి కీలకమైనది. ఈ దేశంలో సామాన్య జనులకి స్పేస్ ఉండాలి, వాళ్ళ ఉనికి ఉండాలి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మహాత్మా గాంధీ గారు చూపిన బాట మీద నడవాల్సిందే. సో ఒక వైపు ఏమో మీరు ఇంత పోరాటం చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గాంధీజీ వర్సెస్ గాడ్సే అని చెప్పి ఒక నినాదం గట్టిగా వినిపిస్తూ ఉంది. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది మీరు చూస్తున్నారు, ఈ రోజున చాలా బాధాకరమైన ఒక ఇన్సిడెంట్ అయింది. అందుకనే ఈ రోజున మేము మౌనం కూడా పాటించాం దాని స్మృతిలో. కాబట్టి రెండు రకాల భావజాలాలు, ఒకటి బీజేపీ ఆర్ఎస్ఎస్ సామాన్య జనులు కార్పొరేట్స్కి బిజినెస్కి చాలా డబ్బున్న వాళ్ళకి బానిసల్లా ఉండాలనే భావజాలం బీజేపీ ఆర్ఎస్ఎస్ది. కాంగ్రెస్ది బీద ప్రజానికం, రైతులు, మహిళలు, బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరూ ముందరికి వెళ్ళాలి, వాళ్ళకి హక్కులు ఉండాలి, ఈ దేశం వాళ్ళ దేశం అనే భావజాలం కాంగ్రెస్ది. దానికోసమే గ్రామ్ స్వరాజ్ ఏదైతే గాంధీ గారు చూపించారో ఆ బాట ఆ ఐడియా దాన్ని ముందరికి తీసుకెళ్తూనే కదా మనం ఈ ఉపాధి పథకం తీసుకొచ్చాం. దాన్ని మరి వీళ్ళు ఆ హక్కునే తొలగించేసింది బీజేపీ ఆర్ఎస్ఎస్. తెలియదా? అందరికీ తెలుసు. ఇది గ్రామం కావచ్చు, ఇది హైదరాబాద్ సిటీ కావచ్చు, కానీ బీద ప్రజానికానికి కష్టజీవులకి ఏ రకంగా వ్యతిరేకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందో అందరికీ తెలుస్తుంది. అందుకనే సామాన్య జనులు కూడా వచ్చి ఇలాంటి రోజున మాతో నిలబడతారు. సో మీరు ఒక పక్క ఈ గాంధీజీ గారి పేరు తొలగించడానికి గురించి చాలా ఫైట్ చేస్తూ ఉన్నారు. గాంధీజీ గారి వర్ధంతి వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. కానీ ఒకవైపు బీజేపీ గాంధీజీ పేరుని తొలగించి ఇట్లాంటి అన్నీ కూడా ఒక గాంధీజీకి అవమానం కల్పించిన విధంగానే చూస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? వాళ్ళకి గాంధీజీ అంటే భయం అండి. ఇది వాస్తవం. ఏంటంటే గాంధీజీ కాంగ్రెస్ నేతలు సోనియమ్మ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, మాకు ఇక్కడ ప్రియమైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ అంటే బీజేపీకి భయం అండి. ఎందుకంటే మేము సామాన్య జనుల పార్టీ, బీద జనుల పార్టీ, కష్టజీవుల పార్టీ. ఈ దేశం దేని మీద అయితే నించుందో ఆ పిల్లర్స్ ఎవరైతే సామాన్య జనులు ఉన్నారో వాళ్ళ పార్టీ, మహిళల పార్టీ. అందుకనే బీజేపీకి, ఎందుకంటే అది అమీరోళ్ళ పార్టీ, అది దొరల పార్టీ, అది కార్పొరేట్ అంబానీ అడానీ పార్టీ అది. సో వాళ్ళకి దీంట్లో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మేము గనక గట్టిగా ఎప్పుడు ఆందోళన చేసినా, కాంగ్రెస్ అందరితో సామాన్య జనులు అందరితో కలిసి ఎప్పుడు ఆందోళన చేసినా అది సక్సెస్ అయింది. ఈసారి కూడా మీరు చూస్తారు, మహాత్మా గాంధీ గారి పేరును తీసేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమవుతాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పటిదో మా హిస్టరీ ఇది, మా స్టైల్ ఇది, కాంగ్రెస్ స్టైలే ఇది. మేము ఎప్పుడు ఉద్యమాలు చేసినా ప్రజల కోసం చేస్తాం, ప్రజలతో పాటు చేస్తాం. అది ఎప్పుడు సఫలమవుతుంది. బీజేపీ ఇలా ప్రజలకి వ్యతిరేకంగా ఎప్పుడు చేసినా అది విఫలమవుతుంది. చివరిగా ఒక విషయం చెప్పండి. బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను అడిగినప్పుడు ఈ ఎంజీ నరేగా గురించి ఏదైతే బీబీజీ రామ్జీ బిల్లును తీసుకొచ్చారో మీరు, దాంట్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ తరఫు నుండి వ్యతిరేకత వినిపిస్తూ ఉంది. మీరు పేదల హక్కులను కాలరాస్తున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల ప్రెస్ మీట్ పెడతా ఉంది. దాన్ని పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు వాళ్ళని చెప్పి కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి స్టేట్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఇంకా వేరే వాళ్ళు పెద్దలను అడిగినప్పుడు కూడా అసలు ఇది అంటే దీని గురించి తెలివి లేని వాళ్ళు, అలాగే దీని గురించి అసలు పూర్తిగా అవగాహన లేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు, దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా అంటా ఉన్నారు. మీరు ఏం సమాధానం చెప్తారు? మీ సైడ్ నుంచి ఏం చెప్తారు? తెలివి లేని పనులు చేసింది బీజేపీ. 60 రోజుల ఉపాధి లేకుండా చేసింది బీజేపీ. దాని బిల్లులోనే ఉంది. ఒకసారి బీజేపీ వాళ్ళకి నా రిక్వెస్ట్, మీ నేతలు తీసుకొచ్చిన బిల్లుని కొంచెం జాగ్రత్తగా చదవండి. దాంట్లో రాయడం జరిగింది 60 రోజుల ఉపాధి ఉండదు అని. మరి తెలివి తక్కువ వాళ్ళు ఎవరు? నా సవాలు బీజేపీతో. మన బీజేపీ ఎంపీలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎందుకు అసలు కనిపించరు, వినిపించరు? ఇలాంటి ప్రత్యేకమైన రోజున ఏదో వచ్చి పూలు వేసి వెళ్ళిపోవడం కాదు. గాడ్సే పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్ని మాలలు వేసినా ఎన్ని పూలు వేసినా మాకు తెలుసు మీరేం చేశారు ఆ టైంలో అనేది. ఎంత ఈ రోజున ప్రజల అంటే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు, సామాన్య ప్రజలని తక్కువ అంచనా వేయొద్దు. ఇక్కడికి వచ్చి గాంధీ గారి మాటలు మాట్లాడి గాంధీ గారిని ప్రేస్ చేస్తే చరిత్ర మారదు.
బీజేపీ ఆర్ఎస్ఎస్ భావాజాలానికి విరుద్ధంగా గాంధీ గారు చేపట్టిన ఆ ఉద్యమం, ఆ గాంధీ గారి బిడ్డల్లాగా మేము అందరం దేశవ్యాప్తంలో లక్షల బిడ్డలు, గాంధీ గారి బిడ్డలు అందరూ దాన్ని ముందరకు తీసుకెళ్తున్నారు. ఎలా ఆపుతారు బీజేపీ ఆర్ఎస్ఎస్ దీన్ని? సో మీరు ఎంపీలు అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. రీసెంట్గా కంటోన్మెంట్ ఎమ్మెల్యే రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి గెలిచినటువంటి ఎంపీ ఈటల రాజేందర్ కూడా అసలు కనీసం మద్దతు కూడా తెలుపలేదని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు? మరి ఆ కంటోన్మెంట్లో నిధులు 1200 కోట్లు నిధులు పెండింగ్ ఉన్నాయి. ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదానికి. దాని మూలంగా 4 లక్షల కంటోన్మెంట్ ప్రజలకి మంచినీరు, అలాగే ఎలక్ట్రిసిటీ, రోడ్లు, ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ రాకుండా పోయినాయి. అది తీసుకురావాల్సింది ఎవరు? బీజేపీ సర్కార్. అది ఇవ్వాల్సింది, ఎందుకంటే కంటోన్మెంట్ వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేస్తారు కాబట్టి అక్కడ దానికి మద్దతు పరకాల్సింది ఎవరు? ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు. కనిపించారా ఎవరన్నా? మరి కిషన్ రెడ్డి ఇక్కడ కానీ, అక్కడ ఈటల రాజేంద్ర ఏమన్నా కనిపించారా? అదే చెప్తున్నా, వాళ్ళు కనిపించరు, వినిపించరు. ప్రజలంటే భయం, బీదోళ్ళంటే భయం, మహిళలంటే భయం, ఎస్సీ ఎస్టీ అంటే భయం, మైనారిటీస్ అంటే మరీ భయం. సో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేది ఎట్లా? మనం జూబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా చూసాం. వాళ్ళు అసలు క్యాంపెయినే బీజేపీ వాళ్ళు చేయలే. వాళ్ళకి ఇంటింటికి వెళ్ళాలంటే భయం. ఏం మాట్లాడతారు ఇంటింటికి వెళ్ళి? ఏం జవాబిస్తారు? సో ప్రజల పార్టీ గాంధీ గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అమీరోడి పార్టీ బీజేపీ ఆర్ఎస్ఎస్. వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఈరోజు చరిత్ర నిదర్శనం. ఎన్నెన్నా మాలలు వేసుకోనండి ఇలాంటి స్టాచ్యూలకి. బీజేపీ ఏం చేసిందో చెప్పమనండి. మేము గాడ్సేకి అగేన్స్ట్ అని ఒక మాట చెప్పమనండి. ఛాలెంజ్ ఇక్కడున్న ఎంపీలకి, ఇక్కడున్న బీజేపీ నేతలందరికీ, ఇంక్లూడింగ్ బీజేపీ ప్రెసిడెంట్కి, మేము గాడ్సేని నిందిస్తాం, మేము గాడ్సేకి వ్యతిరేకం అని చెప్పమనండి ఒక స్టేట్మెంట్. థ్యాంక్ యూ. సో రైట్, ఇది మొత్తంగా కూడా ఏదైతే గాంధీజీకి ఆ గాడ్సేకి మేము వ్యతిరేకం అని చెప్పి బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలకి, ఎమ్మెల్యేలకి చెప్పేటువంటి ధైర్యం ఉందా? ఇంక్లూడింగ్ ఏదైతే స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడో అతన్ని కూడా నా తరపు నుంచి సవాల్ విసురుతున్నా అని చెప్పి కూడా మన కోటి నిర్మా చెప్తున్నారు. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.